అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక డబుల్ ధమాకా న్యూస్ అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ 3 విడతలు పూర్తి చేసుకుంది. 2019లో ప్రారంభమైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22 విడతలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పిఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 4వ విడత లేదా ఈ సంవత్సరంలో మొదటి విడత 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు విడుదల చేయడం కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. అయితే రైతన్నలు ఈ డబ్బులు పొందాలి అంటే కొన్ని విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి, అలాగే కౌలు రైతులకి ఈసారి అన్నదాత సుఖీభవ రావడం జరుగుతుందా లేదా, అలాగే కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, లిస్ట్లో పాత రైతుల పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను ఇన్ఫర్మేటివ్గా ఉన్న ఈ వీడియోను తప్పకుండా చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 12,152 కోట్ల రూపాయలను వ్యవసాయం కోసం మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకం కోసం 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈసారి అన్నదాత సుఖీభవ రైతన్నలు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ డబ్బుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 46,80,000 మంది దాదాపుగా అందుకున్నారు, లబ్ధి అయితే పొందడం జరిగింది. అన్నదాత సుఖీభవ లబ్ధిని అయితే అందుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 5 లక్షల మంది రైతన్నలు ఎక్కువ మంది ఈ డబ్బుని అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. 5 లక్షల మంది రైతన్నలు అర్హత కలిగి ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతన్నలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ డబ్బుల్ని విడుదల చేయబోతోందన్నమాట గవర్నమెంట్. అయితే పాతగా ఎవరైనా ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలు వాళ్ళకు డబ్బులు ఖచ్చితంగా రావాలి అంటే ఖచ్చితంగా 3 విషయాలను అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అవేంటి అంటే ఈకేవైసీ అన్నమాట. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. గతంలో కూడా ప్రతి విడతకు ముందు రైతన్నల దగ్గర ఈకేవైసీ తీసుకుంది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు వ్యవసాయ సహాయకుల దగ్గర ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట. లిస్టులో పేరున్న ప్రతి వాళ్ళు ఈకేవైసీ చేయిస్తే మాత్రమే డబ్బులు మీ అకౌంట్లోకి పడడం జరుగుతుందండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైతే ఈకేవైసీ వేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఈకేవైసీ వేసిన రైతులకు మాత్రమే డబ్బుల్ని విడుదల చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా రైతన్నలందరూ ఈకేవైసీ అయితే వేయించుకోండి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ఈసారి ఈ విడతకు డబ్బులు రావాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీగా ఉండాలంటోంది ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది రైతన్నలు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేదా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యనైతే చేసుకోవడం జరిగింది. మీరు ఇంతవరకు చేయించుకున్నట్టయితే వెంటనే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డైరెక్ట్గా డబ్బులు మీ అకౌంట్లోకి అయితే చేరిపోతాయి. గతంలో డబ్బులు పడిన రైతన్నలకు ఏ ఇబ్బంది లేదు, ఎన్పిసిఐ లింకింగ్ అలాగే ఉంటుంది. మీకు రిలీజ్ చేసిన వెంటనే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతాకి డైరెక్ట్గా డబ్బులు పడిపోవడం జరిగిపోతుంది. అయితే ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింకింగ్ సరిగ్గా లేనట్టయితే డబ్బుల్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ చెక్ చేసుకోండి. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు ఒకేసారి 20,000 రూపాయలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం కౌలు రైతు గుర్తింపు కార్డులను అయితే మంజూరు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే
ఈ కౌలు రైతు గుర్తింపు కార్డులు లేదా CCRC కార్డ్స్ని అయితే మంజూరు చేయడం జరుగుతోంది. కాబట్టి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ కార్డ్స్ని అయితే పొందండి. ఈ కార్డ్స్ ఉన్న రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది. అలాగే రుణాలు పొందాలన్నా, అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 రూపాయలు రావాలన్నా కౌలు రైతులకి ఈ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఇక కొత్త రైతులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. కొత్త రైతులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 20,000 రూపాయలు లబ్ధి పొందాలి అంటే PM కిసాన్కు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు ఇచ్చినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు అప్లై చేసి మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ని. పై అధికారులు మీకు అన్ని అర్హతలను పరిశీలించి మీకు అర్హతలు ఉన్నట్టయితే డబ్బుల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ PM కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే PM కిసాన్కి 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు అండి. మొదటిది వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, రెండోది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినట్టయితే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆఫ్లైన్లో వచ్చేసి దగ్గరలో ఉన్న CSC సెంటర్కి వెళ్ళి మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఫోటోలు ఇచ్చినట్టయితే అక్కడున్న వాళ్ళు మీకు CSC సెంటర్లో అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక లిస్ట్లో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే లిస్ట్లో పేరున్న ప్రతి వాళ్ళకి డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. అయితే EKYC మాత్రం ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. లిస్ట్లో పేరున్న EKYC చేయించినట్టయితే మీకు డబ్బులు పడడం జరగదు. గతంలో డబ్బులు తీసుకున్న రైతులకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇక లిస్ట్లో పేరు ఎలా ఉందో చెక్ చేసుకోవాలంటే మీరు PM కిసాన్కి సంబంధించి pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబరు, ఫోన్ నంబర్ ద్వారా మీరు ఈ స్టేటస్ని అయితే మీ స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవ లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్కు OTP రావడం జరుగుతుంది. ఆ OTP ద్వారా మీరు మీ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు. ఈ విధంగా PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభవలో మీ స్టేటస్ని అయితే తెలుసుకొని మీకు డబ్బులు వస్తాయా రావని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.